హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ప్రభావతి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు గార్డెనింగ్లో చాలా స్పెషల్గా ఎన్నో రకాల ఫ్లవర్స్ చెట్లు అయితే చూపిస్తానండి. ఈ మొక్కలు చాలా రకాలు ఉన్నాయి. ఒక్క మొక్కలోనే ఎన్నో రకాల మనకి ఫ్లవర్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. లాస్ట్ గార్డెనింగ్ ఇండోర్లో మనము పెట్టుకునే చెట్లు కొన్ని చూపించాను. ఈరోజు మనకి ఫ్లవర్స్ స్పెషల్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ చూస్తున్న చెట్లన్నీ కూడా చాలా రకాల చెట్లు. ఈవెన్ మందారంలోనే ఎన్నో రకాల మందారాలు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా డిఫరెంట్ కలెక్షన్స్. మనకి చైనా, తైవాన్ అలా నుంచి ఆ ప్లేసెస్ నుంచి కూడా చెట్లు వస్తాయి. ఎన్నో ప్లేసెస్ నుంచి. ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు వచ్చి ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ఫ్లవర్స్ చెట్టుకి 5 రకాల కలర్స్ అయితే ఉన్నాయి. అలా మనకైతే ఒక కలరే తెలుస్తుంది, బట్ ఇక్కడ ఈ చెట్టుకి 5 రకాల పువ్వులు ఒకేసారి వస్తున్నాయి అన్నమాట. ఇక తామర చెట్లు ఇవన్నీ. ఈ చెట్లు చూస్తున్నారు కదా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను 10 lakhs మీకు చెట్టు కూడా చూపిస్తానని. ఈ చెట్టు అండి, ఇది సైజుని బట్టి మనకి కాస్ట్ ఉంటుందంట. ఈ పెద్ద చెట్టు అయితే 10 lakhs అని చెప్తున్నారు. కొంచెం సైజ్ తగ్గితే 7 lakhs 3 lakhs వరకు కూడా ఉన్నాయి. ఇలాగ అన్ని రకాలు. ఇది అంబానీ గారి వాళ్ళ ఇంట్లో కూడా ఉందంట ఇలాంటి చెట్టు. ఇంకా కొంతమంది పర్చేస్ చేశారని చెప్పారు. నిజంగా ఇంతమంది అసలు చెట్లు పెంచేవాళ్ళు, మనకి మొక్కల లవర్స్ ఇంతమంది ఉన్నారా, గార్డెనింగ్ లవర్స్ అని అనిపించింది. మీరు కూడా ఎవరైనా గార్డెనింగ్ చేయాలి, టెర్రస్ గార్డెన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఫుల్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన కలర్స్ కాంబినేషన్స్ కూడా ఈవెన్ ఉన్నాయండి. మందారంలోనే ఇవన్నీ కూడా మందారం. ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ వైజ్గా పెట్టారు. మందారంలో చూడండి ఇన్ని రకాల మందారాలు మనకి కనిపిస్తుంటాయి. మీకు ఏది కావాలంటే అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువే. టెర్రస్ గార్డెన్ అంటే అన్ని రకాల చెట్లు మనం పెంచుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈవెన్ ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్, ఇంకా ఈ ఫ్లవర్స్ ఏవైనా కానీ. అలాంటి వాళ్ళకి ఇలా ఎన్ని కలెక్షన్స్ ఉంటే అన్ని కలెక్షన్స్ పెట్టుకోవాలని చాలామంది లైక్ చేస్తారు. మందారంలో చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారు కదా, ఇవి రోజెస్ అనమాట. మనకి వీటిలో కూడా నాటు ఉన్నాయి అండ్ హైబ్రిడ్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే దాన్ని మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను మన పాత వీడియోలో. ఈ వచ్చేసరికి మనకి కడియం అండి. ఈ కడియంలో 150 వరకు నర్సరీస్ ఉన్నాయి. ఇలాగా మీరు ఏ నర్సరీకి వెళ్ళినా కూడా మీకు కలెక్షన్ అయితే దొరుకుతుంది. మనకి ఫ్లవర్స్ అనగానే మెయిన్ డెకరేషన్కే గుర్తొస్తూ ఉంటుంది. ఆ టైంలోనే మనం ఎక్కువగా డిఫరెంట్ ఫ్లవర్స్ని చూస్తుంటాము. మీరు మీ ఇంట్లో పెట్టుకోవాలి ఆ ఫ్లవర్స్ అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇది రాజమండ్రి నుంచి నియర్ అనమాట. ఒక 20 minutes ఆర్ 30 minutesలో రీచ్ అవుతారు. కాకినాడ నుంచి 1.5 hour టైం పడుతుంది అనమాట. ఈ ప్లేసెస్లో ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ విజిట్ చేయండి. అండ్ దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఒక 1 day స్పెండ్ చేసి ఒక పిక్నిక్ లాగా అండ్ మీకు కావాల్సిన కలెక్షన్ని ఎవరైతే గార్డెనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు విజిట్ చేసి చూసి తీసుకోవచ్చండి. అండ్ ఇంకా మోరోవర్ ఇక్కడ ఏంటి అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. మేము అవి కూడా కొన్ని చూసి తీసుకున్నాము. మెయిన్గా చాలామంది ఇప్పుడు ఆయుర్వేదిక్ వైపు మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి చక్కగా న్యాచురల్గా మనకి మొక్కల నుంచి వచ్చే ఔషధాన్ని వాడడం చాలా మంచిది. మేము కూడా కొన్ని తీసుకున్నాము. కిడ్నీలో రాళ్ళు తగ్గించే చెట్లు కూడా ఉన్నాయంట. ఆ చెట్టు అది కూడా ఇక్కడ చూసాము. మాకు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్. మీరు కూడా విజిట్ చేయండి. ఇలాగా అసలు చాలా బాగుంది. ఎన్నో రకాల చెట్లతోటి ఈ నర్సరీ అనమాట. ఇంకా నర్సరీస్ ఉన్నాయి. మీకు ఇంకెవరికైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను తప్పకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఏ ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. ఇంకా మీకు ఇంకో స్పెషల్గా థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు గార్డెనింగ్ చేయాలి కాకుండా చేయించుకోవాలి అంటే మీ బాల్కనీ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, దానికోసం మీరు ఎలా చేసుకోవచ్చు, దానికి అలాంటి విషయాలు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనల్ని గైడ్ చేసే ఆయన అలాగే చేస్తుంటారనమాట. తప్పకుండా చేస్తాము ఇలాగా మేమని చెప్పారు. ఎందుకంటే మా బావగారు వాళ్ళ ఆఫీస్లో చేసేదాన్ని అనమాట. గార్డెనింగ్ అంతా కూడా దానికి కావాల్సిన చెట్లు అంత గ్రీనరీ మొత్తం తనే చూసుకుంటారు. అలాగా మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే
తప్పకుండా మీకు అలా గార్డెనింగ్ చేసిస్తారు. ఈ చెట్లను చూస్తున్నారు గదా! ఈ చెట్లు వచ్చేసరికి జడ అల్లినట్టుంది. బట్ అవి న్యాచురల్ అని చెప్పారు. సో, మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చూస్తుంటే నాకు బృందావన గార్డెన్ చూసినంత ఫీలింగ్ అయితే వస్తుందనమాట. అక్కడ కూడా చాలా రకాల చెట్లు పెంచుతూ ఉంటారు. అక్కడ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ కడియంకి వచ్చి చూసి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకి బయట పెంచుకోవడానికి మన ఇంట్లోనే ఇండోర్‌గా పెంచుకోవడానికి ఈ చెట్లన్నీ కూడా. నచ్చిందా? లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ చెట్టు చూసారు కదా ఎలా డిఫరెంట్ మనకి స్టైల్‌లో పెంచుతున్నారు. అంతా ఫుల్ గ్రీనరీ ఉందండి. అంత బాగుంది. అసలు మనకి ఒక 1 డే కూడా సరిపోదు ఇదంతా తిరిగి రావడానికి. ఈవెన్ ఈ ఒక్క నర్సరీ తిరగడానికి మనకి 1 డే కూడా సరిపోదు. తామర చెట్లు చూడండి ఎలా పెంచుతున్నారో. సో, అలాగే మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఈ తామరాని. ఇవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. కలర్‌కి మాత్రం చాలా బాగుంది. ఇలా మా ఫ్యామిలీ అంతా కూడా ఒక 1 డే ఇక్కడ వచ్చి స్పెండ్ చేసాము అన్నమాట. అన్ని చెట్లు చూసాం. మాకు గూడా ఇంట్రెస్ట్ అనిపించింది. నిజంగా ఇన్ని చెట్లు ఉన్నాయా అనిపించింది అనమాట. ఇవన్నీ చూస్తుంటే మనకు కొన్ని ఐడియా ఉంటాయి. మనం పెంచేది కూడా కొన్ని చెట్లే కాబట్టి యాక్చువల్‌గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎన్ని రకాల మొక్కలు పెంచుకోవాలి అని ప్లేస్ మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి కొన్ని చెట్లు మాత్రమే మనం మెయింటైన్ చేస్తున్నాము. బట్ ఇంకా ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా ఉంటారు కదా చాలా రకాల చెట్లు కావాలి అని అలాంటి వాళ్ళు కూడా మీరు చూసి తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి ఇవి క్రోటన్ చెట్లే ఉన్నాయి కొన్ని. ఇవి రోజెస్, ఇటు తులసి చెట్లు కానీ ఫ్రూట్ కానీ ఇలా ప్రతిదీ ఉన్నాయండి ఆయుర్వేదిక్ సంబంధించినవి కూడా. కర్పూర తులసి అంట ఈ చెట్టు. ఇవి ఇలా ఆయుర్వేదిక్కి సంబంధించిన చెట్లు ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్రూట్స్ చెట్లు. అసలు ఒక మామిడి చెట్లోనే ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అలాగా నిజంగా షాక్ అయ్యానమాట. అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను పోస్ట్ చేస్తానండి. అవి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ అండ్ స్పెషల్గా ఫ్లవర్స్ వీడియో కాబట్టి ఓన్లీ మీకు ఈ ఫ్లవర్స్ అండ్ మనకు కావాల్సిన చెట్లు చూపిస్తున్నాను. వాళ్ళు చక్కగా అక్కడ పేర్లు కూడా మెన్షన్ చేసే ఉన్నాయి. అవి మనం చూసి తీసుకోవచ్చు. ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ నుంచి మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే నేను చూస్తున్నాను అనమాట. మా వాళ్ళకు ఒక చెట్టు చూపిస్తా అని. సో, ఇలాగా క్రాటన్ చెట్లు ఇలా అన్నీ కూడా మనం పెంచుకోవచ్చు. మనకి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లు పెంచుకోండి. మంచిది చాలా. సో, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది సన్నజాజి చెట్టు.